హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు తెలంగాణలో విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల కాబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో దీనికి సంబంధించి మనకు గత ప్రభుత్వం ఏదైతే ఉందో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి విఆర్ఓలో ఉన్న ఉద్యోగులను వేరే డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ యొక్క విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తుందని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో దానికి సంబంధించి విఆర్ఓ విఆర్ఏలుగా ఉన్న వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు డిసెంబర్ 28వ తారీఖు వరకు అయితే ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవాలి. మీరు మళ్ళీ డిపార్ట్మెంట్కి రెవెన్యూ సంస్థలు పనిచేయడానికి అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. దానికి తగ్గట్టుగానే గూగుల్ ఫామ్ కూడా పంపించడం జరిగింది. సో దానికి సంబంధించిన మొత్తం డాటా అయితే ఇప్పుడు వచ్చింది. ఈ డాటాకు సంబంధించి మనము చూసుకున్నట్టయితే మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆప్షన్స్ రిసీవ్డ్ అని చెప్పి ఇక్కడ 11,783 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో డూప్లికేట్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్పి ఒక 3,713 ఇవి డూప్లికేట్, అలాగే మల్టిపుల్ డబుల్ ఎంటర్ చేసిరు అన్నట్టు. సో అవి రావడం జరిగింది. 11,000 నుంచి ఇది మేనేజ్ చేస్తే మనకు 8,070 వేకెన్సీస్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అలాగే దీంతో తీసుకున్న తర్వాత ఏం చేశారంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్ టేకెన్ ఫ్రమ్ డూప్లికేట్స్, అంటే కొన్ని డూప్లికేట్ అప్లికేషన్స్ అయినా కానీ దీంట్లో మళ్ళీ 1,648 మళ్ళీ ఇందులోకి తీసుకొని మొత్తంగా 9,718 అయితే చూపెట్టడం జరిగింది. దీంట్లో నుంచి మళ్ళీ వితౌట్ ఎంప్లాయ్ ఐడి తోటి -21, అలాగే సర్టిఫికేట్ నాట్ ఎన్క్లూజ్డ్ అని చెప్పి ఉన్నాయి, ఇవి ఒక 21 అయితే తీసేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా కూడా మనకు విల్లింగ్ ఆప్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇందులో చూసుకున్నట్టయితే విఆర్ఓ కేటగిరీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 3,534 ఆప్షన్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు డిగ్రీ వాళ్ళు 1,516, అలాగే ఇంటర్ చదువుకున్న వాళ్ళు 1,343, ఇక అదర్స్ 10th క్లాస్ బిలో ఉన్న వాళ్ళు 614గా ఉండడం జరిగింది. ఇక ఈ విఆర్ఏ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం ఇందులో 55,987 మొత్తం ఇందులో రిసీవ్ అయితే ఇందులో డిగ్రీ వాళ్ళు 1,926 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ వాళ్ళు 1,280గా ఇచ్చారు. ఇక్కడ అదర్స్ 2,781 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక విఆర్ఏ విఆర్ఓ కాకుండా ఇంకా సర్వేయర్కు సంబంధించి కానీ ఇంకా వేరే ఉద్యోగాలకు సంబంధించి కానీ మొత్తం 133 రావడం జరిగింది. అందులో డిగ్రీ 56, ఇంటర్ 37, అలాగే అదర్స్ 40 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక మనకు విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్లో తీసుకున్న మనకు ఖాళీలు అనేది ఏర్పడతాయి. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మనకు విఆర్ఏ విఆర్ఓ తీసుకున్నా కానీ ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా మీరు ఈ విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవుదామని గట్టిగా కూర్చుంటే మాత్రము సో ఇప్పటి నుంచే మనకు పాత విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో సో ఖచ్చితంగా మనకు టీఎస్పీఎస్సీ నిర్వహిస్తుంది కాబట్టి సిలబస్, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ స్టడీస్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ ఇయర్లో మనకు 2025లో ఖచ్చితంగా విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయినప్పుడు ఆగమాగము మీరు ప్రిపేర్ కాకుండా సో ముందు నుంచి ఇప్పటి నుంచే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు మంచి ప్రిపరేషన్ టైం అనేది దొరికే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకు 2025 మనకు ఎస్సీ వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్లు అని చెప్పాను కానీ సో ఎస్సీ వర్గీకరణ అవుతుందా కాదా కాకుండా కానీ నోటిఫికేషన్లు మాత్రము ఈరోజు న్యూస్ పేపర్ ప్రకారము జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు జాబ్ క్యాలెండర్లో ఈ విఆర్ఓ గురించి లేదు కాబట్టి మనకు మళ్ళీ జాబ్ క్యాలెండర్ అయితే అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఈ విఆర్ఏ విఆర్ఓ ఉద్యోగాలను అయితే ఖచ్చితంగా మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది 2025లో. సో అందుకోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విఆర్ఏ విఆర్ఓకు సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.